ఇప్పుడు ఎలా తాగుతావో చూస్తాను రా క్వార్టర్. ఏయ్, అది దగ్గు మందు, దాన్ని ఎందుకు తాగుతున్నావు? దగ్గొస్తుందిలే పాప, నువ్వు గాని. పిచ్చి పట్టిందా నీకేమైనా? ఇవి సిరప్లు, ఇవి తాగకూడదు. ఏదో ఒకటి తాగాలి కదా పాప, తాగకపోతే అదో మాదిరి ఉంటుంది, అందుకే తాగుతాండా. నీ పని నువ్వు కానీ, నా పని నేను కానిస్తా. ఏయ్, లేనిపోని రోగాలు వస్తాయి. అది తాగితే అనారోగ్యం అంటివి, ఇది తాగితే రోగాలు వస్తాయంటివి, ఇంకేం తాగాలా? విషయం తాగమంటావా నన్ను? నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు అదే పని చేస్తాను. నాకు తెలుసు పాప, నీ మనసులో ఎంత కోపం ఉండదునే. ఇది కోపం కాదు, బాధ. ఇంట్లో వాళ్ళంతా బాధపడుతుంటే అది పట్టించుకోకుండా నువ్వు తాగుతూ తిరుగుతూ ఉంటావు చూడు, అది నా బాధ. ఇవాళ నేను ఏమైనా కొత్తగా తాగుతాడానా ఏమే? వాళ్ళందరికీ అలవాటేలే. నువ్వు కూడా 4 దినాలు పోతే అలవాటైపోతావు. ఏంటో తాగడం? ఒక్కటంటే ఓకే, వరుస పెట్టి బాటిల్స్ అన్ని తాగేస్తున్నావు. ఇది సిరప్ అనుకున్నావా? సిరప్ కాదు పాపా, మందు. నువ్వు పారబోసావు కదా సిరప్, ఇప్పటిదాకా బాటిల్ పారబోస్తాండవు కానీ ఏంటబ్బా వాసన రాలేదని కొంచెం ఆలోచించినావా? ఒకసారి బాటిల్ వాసన చూడు. అంటే ఇదంతా ఇది మందు పాపా, అవే రంగు నీళ్ళు అంటే సిరప్ నీళ్ళు. దీంట్లో ఉండేదంతా దాంట్లో పోసి నీతో ఇబ్బంది లేకుండా దాంట్లో ఉండేదంతా దీంట్లో పోసుకున్నాను. ఎవరితో అయినా పెట్టుకోగానే మందు తాగకూడదు మాత్రం పెట్టుకోక పాపా. తెలివితేటల్లో వాడిని కొట్టుటోడే లేడు. మందు వాసన అంటేనే పడందానివి నువ్వు, మందు లేకపోతే నిద్ర పట్టనుండి నేను. అప్పుడు నా మందుని ఎట్టా కాపాడుకోవాలో నాకు తెలియదే ఏమి. నువ్వు బాగుపడవు, ఇలాంటి చావు తెలివితేటలు మాత్రం ఉంటాయి. ఇక నువ్వు విన్నా నాకేం ఎక్కువ పాప. మందు చల్లంగా లోపల పోతూ ఉండదు కదా, మెల్లమెల్లగా పని చేస్తూ ఉండదు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావా? పో, నేను కూడా రెస్ట్ తీసుకుంటా. ఏంది వెళ్ళు, కొంప తీసి నువ్వు కూడా తాగుతావు ఏమి? వద్దా? పోనీ చెగోడీలు తింటావా? ఛీ, నువ్వు బాగుపడవు. మామూలుగా చెప్పచ్చు కదా, దానికెందుకు పడేయడం? హలో అమ్మా, చెప్పమ్మా. దారిలోనే ఉన్నానమ్మా. అర్జెంటా అమ్మా? సరే వచ్చేస్తున్నానమ్మా.
వర్ష, అమ్మ సడన్ గా రమ్మని ఫోన్ చేసింది. చాలా అర్జెంట్ అంట. ఇంట్లో ఏదో పనుందంట. నువ్వు ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోవా ప్లీజ్? సరే లేవే, థ్యాంక్ యూ. బాయ్. ఏంటి వర్ష ఎక్కడున్నావు? ఫ్రెండ్ బైక్లో వస్తుంటే తనకు అర్జెంట్ కాల్ వచ్చి ఇంటికి వెళ్ళింది బావా. నేను ఆటోలో వెళ్దామని ఇక్కడ ఆగాను. అవునా, సరే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా రా. సరే బావా. బావా, ఉమ్, వెళ్దామా? ఉమ్. దుర్గా, మల్లెపూల వాసన చూసావా? ఇక్కడ వరకు వస్తుంది. పద తీసుకుందాం. ఏమండి, మల్లెపూలు ఇవ్వండి. ఎన్ని మూరలు ఇవ్వమంటారు? ఓ 4 మూరలు ఇవ్వండి. అమ్మాయి గారు ఏమీ మాట్లాడడం లేదు, అన్నీ అబ్బాయి గారే మాట్లాడేస్తున్నారు. ఆగండి ఆగండి, పార్సల్ అక్కర్లేదులేండి. మరి 4 మూరలంటే పార్సల్ చేయాలి కదా. 4 మూరలు నలుగురు కోసం కాదు, మా ఆవిడ ఒక్కదాని కోసమే. ఇలా ఇచ్చేసేయండి. దుర్గా, ఈ పూలు నీ తలలో పెట్టనా? నా తల పగిలిపోతుంది. అదేంటి దుర్గా, ఏమైంది సడన్ గా? ఏమో తెలీదు, నాకు చాలా తలనొప్పిగా ఉంది. మనం ఇంటికి వెళ్దాం పదండి. అదేంటి, మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకేం అడగద్దండి, కావాలంటే మీరు వెళ్ళండి, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. వద్దు, భలేదానివే. నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాను? సరే ఇంటికే వెళ్దాం పద.